హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ని. మీ అందరికీ తెలుసు, 3 సంవత్సరాల నుండి ముగ్గురాళ్ళు నా దగ్గర కొన్న కస్టమర్లకి ముగ్గురాళ్ళు మళ్ళీ ఫ్రీగా ఇస్తున్నాను. ఒకసారి కొంటే ఒకసారి. ఈ విధంగా నేను 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు సరికొత్తగా ఎక్కడా లేని విధంగా రేణూస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు పేదరికం తీసివేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో నేను మీ ముందుకు సరికొత్తగా వస్తున్నాను. ఎలా ఒకసారి చర్చిద్దాం. ముఖ్యంగా నా కస్టమర్లు దగ్గర 10,000 మంది ఉన్నారు. ఇంకా పెరిగినట్లు కూడా ఉంది నెంబరు. వీళ్ళు ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా సంతోషపడతాను. ఇంకా సబ్జెక్టులోకి వెళదాం. మన రేణూస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు కానీ, ఆర్గానిక్ ప్రోడక్ట్లు కానీ, ఇంకా మీ ఇంటికి కావాల్సిన ఏవైనా ఒక్కసారి మన ట్రస్ట్కి కాల్ చేసి ఆర్డర్ ఇచ్చి ముందుగా తెప్పించుకోవచ్చు. వాళ్ళ వల్ల ఎన్ని అయితే, ఆ ట్రస్ట్ ద్వారా ఎన్ని అయితే అన్ని మీకు తెచ్చిస్తారు. హోమ్ డెలివరీ కూడా ఉంటుంది స్పెషాలిటీ. ఒక్కసారి మీరు కొనుగోలు చేస్తే మళ్ళా 3 టైమ్స్ ఫ్రీగా తెచ్చివ్వడం జరుగుతుంది. అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు మీకు సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి అర్థమవుతుంది. చూడండి, కస్టమర్ బెనిఫిట్. ఫస్ట్ రేణూస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే, ఎంతకి కొనుగోలు చేస్తే అంత అమౌంట్కి 3 సార్లు +1 అంటే 4 సార్లు మొత్తంగా హోమ్ డెలివరీ ఇస్తాం. మీరు అమౌంట్ ఫస్ట్ టైం కట్టేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, బియ్యం బస్తా 3,000 మన దగ్గర 4 సార్లు ఇస్తారు. అంటే ఫస్ట్ ఒక బస్తా ఇస్తాము, మళ్ళీ 4 నెలలకు ఒక బస్తా లెక్కన ఇస్తామన్నమాట. అది ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, ఎంత కొంటే 3 + 1 4 అంటే 4 సార్లు 4 నెలలకు ఒకసారి ఇస్తుంది ట్రస్ట్. ఒకవేళ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, అది అత్యున్నతమైన బెనిఫిట్. నెలకే వచ్చేసిందంటే, ఈ ట్రస్ట్ ద్వారా మీకు నెలకే వచ్చేసింది అనుకోండి, 4 నెలలకు ఒకసారి కాకుండా నెలకు ఒకసారి వచ్చింది అనుకోండి, 300 రూపాయలు సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలి. అంటే మీ ఇంటికి ప్రతి నెల తెచ్చిచ్చేస్తే 300 సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలి. ఒకవేళ 2 నెలలకి ఇస్తే 200 సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలి. మీకు అట్లా వద్దండి, సర్వీస్ ఛార్జ్ మేము కట్టము, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటామంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ట్రస్ట్ వాళ్ళు మీ ఇంటికి తెచ్చి చేరవేస్తారు. ఇంకో అద్భుతం ఏంటంటే, మీరుగా నా ట్రస్ట్ దగ్గరకు వచ్చి తీసుకుంటే 3 నెలలకు ఒకసారి ఇస్తుంది. దానికి కూడా సర్వీస్ ఛార్జ్ ఉండదు. ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే, మన ట్రస్ట్కి మీకు చెప్పాను కదా, నిరుద్యోగులకు అవకాశం. అంటే మన ట్రస్ట్కి కూడా స్టాప్ కావాలి. అంటే ఇంతమంది లిమిట్ అనేది ఉండదన్నమాట. ఎంతమందికైనా మనము జాబ్స్ ప్రొవైడ్ చేయగలము. అది మనకు కావాల్సిన 3 కేటగిరీస్ ఉంటాయండి. సేల్స్ మేనేజర్, సీనియర్ మేనేజర్. అంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళకి సమ్ టార్గెట్ ఉంటుంది. సింపుల్ టార్గెట్, ఈజీ టార్గెట్ అనమాట. ఎలా ఉంటుందంటే, అది కస్టమర్కి మనము సమ్ అమౌంట్కి 4 టైమ్స్ ఇస్తాం కాబట్టి, వాళ్ళు ఎంత కొంటే అంతకు మనం 4 సార్లు ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ కొనుగోలు చేస్తారు. అది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సేల్స్ మేనేజర్స్కి టార్గెట్ వచ్చి 100 నెంబర్స్కి 10,000 లెక్కన సేల్ చేయాలి. ఆ కస్టమర్లు ఎందుకు కొంటారంటే 10,000 లెక్కన, వాళ్ళకి 4 సార్లు మనం 10,000 లెక్కన సరుకులు ఇస్తాం కాబట్టి కొంటారు. కాబట్టి వీళ్ళు ఈజీగా చేయొచ్చు. చేస్తే వీళ్ళు చేసేది ఒకసారే అండి, కానీ సంవత్సరం మొత్తం నెలకి
ఒక పర్సన్ మీద 100 రూపాయల లెక్కన 100 మందిని చేశారనుకోండి, 100 × 100 10,000 ఇంటూ 12 months వస్తుంది. ఇంకా వీళ్ళు 200 మందిని చేశారు, అప్పుడు 20,000 లెక్కన 12 నెలలు వస్తుంది. ఇట్లా అనమాట, అన్లిమిట్, వీళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మేనేజర్ కేటగిరీకి వీళ్ళు ప్రమోషన్ అవుతారు. 100 నెంబర్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతారో, 100 నెంబర్స్ ఎప్పుడైతే 10,000కి పర్చేజ్ చేస్తారో అప్పటికి, అంటే ఒకేసారి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ ఎప్పటికైనా పర్చేజ్ చేయొచ్చు. 10,000 రూపాయలకి ఎప్పుడైతే 100 మంది 10,000కి పర్చేజ్ చేస్తారో అప్పటికి సేల్స్ మేనేజర్ కేటగిరీకి ప్రమోషన్ పొందుతారనమాట. అప్పుడేంటంటే అతను సేల్ చేసేదాన్ని బట్టి అది అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు ఒకటి. నెక్స్ట్ ఇతను సేల్స్ మేనేజర్ని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇతను ఎంతమందికైనా సరే సేల్స్ మేనేజర్ పోస్టులు ఇవ్వచ్చు మన ట్రస్ట్ ద్వారా. ఒక్కరి మీద వీళ్ళకి వాళ్ళు 100 నెంబర్స్ వాళ్ళకి 10,000 వస్తే వీళ్ళకి మేనేజర్కి ప్రతి ఒక్క పర్సన్ మీద 2,000 లెక్కన 12 నెలలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతని కింద ఉండే 100 నెంబర్స్ కన్నా ఎప్పుడైతే మేనేజర్స్ అవుతారో అప్పుడు వీళ్ళు సీనియర్ మేనేజర్స్ అవుతారనమాట. సీనియర్ మేనేజర్ అవుతారు. వాళ్ళకి 10 రూపాయలు × 100 లెక్కన ఒక్కొక్కరి మీద 1,000 రూపాయలు, అంటే ఇంటూ 12 months 1 year వరకు వస్తూనే ఉంటుంది. వీళ్ళు కష్టపడేది ఒక్కసారే, అది ఈజీ కష్టం, అద్భుతంగా సంపాదించుకునే ఆదాయాలన్నమాట ఇవి. భవిష్యత్తులో డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అని నిరూపించబోతుంది మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్. మీకు ఏం అర్థం అవ్వకపోయినా మన కామెంట్ బాక్స్ ఉంది, అందులో మీరు క్వశ్చన్స్ వేయండి. ఆ క్వశ్చన్స్కి తగ్గట్టు మళ్ళీ నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. మీకు అర్థమయ్యే వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే అద్భుతమైన ఆఫరు, 1000 మందికి గన్న సేల్స్ చేస్తే, ఏది సేల్స్ మేనేజర్ పోస్ట్లో ఉండే వాళ్ళు 1000 మందికి సేల్స్ చేయాలండి 10,000 లెక్కన, ఎప్పటికైనా చేస్తే ఇది టార్గెట్ అనమాట. ఆ టార్గెట్ ఫినిష్ చేస్తే వాళ్ళకి కంపెనీ టర్నోవర్ నుండి, ఎగ్జాంపుల్ 100 రూపాయలు జరిగిందండి, దాంట్లో నుంచి 5 రూపాయల నుంచి 10 రూపాయలు పక్కకి తీసిపెట్టి లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నంతకాలం రాయల్టీ ఇస్తుందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా పెన్షన్ అని, ఆ పెన్షన్ రూపంలో ఇది పెన్షన్ లెక్కన వాళ్ళు జీవించినంతకాలం 5 to 10% లైఫ్ లాంగ్, అంటే జీవితకాలం రాయల్టీ ఇస్తుందన్నమాట. మనం మళ్ళీ కష్టపడాల్సిన అవసరమే లేదు, రిటైర్డ్ అయిపోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్య గమనిక, మన ఇంటికి కావాల్సిన వస్తువులు ట్రస్ట్ వల్ల అయినవి ఎన్నైతే ఎన్ని రకాలైనా సరే మీరు కొనుగోలు చేస్తే ట్రస్ట్ దగ్గర 4 సార్లు ఇస్తుంది. పైన మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్ ఏమేమి దొరుకుతాయి మన ట్రస్ట్ దగ్గర అంటే నిత్యావసర సరుకులు దొరుకుతాయి, బట్టలు, ఆర్గానిక్ ప్రోడక్ట్లు అంటే సోపులు, పేస్ట్లు, టీ ఆకు, బ్యూటీ పార్లర్లకి సంబంధించినవి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. చాలా రకాలు. ఇవన్నీ కూడాను కెమికల్స్ లేకుండా తయారు చేయబడిన వస్తువుల్ని ఆర్గానిక్ ప్రోడక్ట్లు అంటాము. ఇవి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మన ట్రస్ట్ దగ్గర దొరుకుతాయి. ప్లాస్టిక్ వస్తువులు కూడా ఏవైనా సరే భవిష్యత్తులో మనిషికి కావాల్సినవి నిద్ర లేచినప్పటి నుండి మనం నిద్రించే వరకు ఏం కావాలంటే అవి దొరుకుతాయి. 4 సార్లు ఫ్రీగా వస్తాయి. మళ్ళీ ఇంకొకటి, మనం ఇప్పుడు బియ్యం మూట కొన్నాం కదా, నెక్స్ట్ టైం బియ్యం మూటే తీసుకోవాలని లేదు 4 సార్లలో. ఆ అమౌంట్కి ఎగ్జాంపుల్ బియ్యం మూట 3,000కి కొన్నారు, ఆ 3,000కి ప్రతి 4 నెలలకు ఒకసారి ఏ వస్తువులైనా తీసుకోవచ్చు, ఇంటికి కావాల్సినవి ఏవైనా తీసుకోవచ్చు, దానికేమో అడ్డంకి ఉండదన్నమాట. ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని రకాల సరుకులు ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. కందిపప్పు ఉందండి, కాస్ట్ వచ్చి 400. అంటే కందిపప్పు కేజీ కాస్టా 2 కిలోల కాస్టా అనేది కాదు, కందిపప్పు
4 కేజీల కాస్ట్ 400. ఇది 4 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, లేదా నెల నెల కావాలంటే వాళ్ళు చెప్పిన సర్వీస్ ఛార్జ్ ఇచ్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఉద్దిపప్పు 300 4 కిలోలు, చెనిక్కాయ పప్పు పల్లీలు 300కి 4 కిలోలు, పెసలపప్పు 300కి 4 కిలోలు, పచ్చెనగపప్పు 270కి 4 కిలోలు, సోనా మసూరి బియ్యం ప్రస్తుతానికి సత్యసాయి బ్రాండ్ ఇస్తున్నామండి. సత్యసాయి బ్రాండు 3000కి 4 బస్తాలు ఇస్తున్నాము. అదే 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క బస్తా ఇస్తాము. మీరు ఇంటి దగ్గరికి ట్రస్ట్ దగ్గరకు వస్తే 3 నెలలకు ఒకసారి ఇస్తుంది. సర్వీస్ ఛార్జ్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఎగ్జాంపుల్ 300 ఇచ్చినారనుకోండి, అంటే నెల నెల ఇస్తే ఒకవేళ ట్రస్ట్ వారు ఇవ్వగలిగితే నెల నెల మీరు 300 ఇచ్చి తీసుకోవచ్చు, లేదా 2 నెలలకు ఇస్తే 200 ఇచ్చి తీసుకోవచ్చు, లేదా మనం సర్వీస్ ఛార్జ్ ఎందుకు పే చేయాలనుకుంటే 4 నెలలకు ఒకసారి తీసేసుకోవచ్చు, మొత్తంగా 4 సార్లు. నెక్స్ట్ ఉప్పుడు బియ్యం 2500కి 4 బస్తాలు. నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రస్తుతానికి ఫ్రీడమ్ ఇస్తున్నాము, 5000 రూపాయలకి 4 క్యాన్లు అనమాట. పామ్ ఆయిల్ 4 క్యాన్లకి 4800. ఏవైనా పైన చెప్పిన పద్ధతి ద్వారా ట్రస్ట్ వారు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పేదవారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు ఇటువంటి అవకాశాన్ని కంపల్సరీ మిస్ చేసుకోకుండా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా వచ్చే ప్రోడక్ట్లను అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు సబ్జెక్ట్ అర్థమైతే ఓకే, అర్థం కాని ఎడల కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని కంపల్సరీ అండి ప్రతి ఒక్కరికి పంపించండి. మీ కాంటాక్ట్ నెంబర్లో మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి, 100 నెంబర్స్ అన్నా ఉంటాయి. ఎగ్జాంపుల్ 100 నెంబర్స్కి పంపించండి, షేర్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే ఇది అమూల్యం, భవిష్యత్తులో ట్రెండ్ సెట్ చేస్తుంది, పేదరికం లేకుండా చేస్తుంది, నిరుద్యోగులు అనే వాళ్ళే ఉండరు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. అంతెందుకండి, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ 10,000 రూపాయలు సింపుల్గా సంపాదించుకోవచ్చండి. 100 మంది కాంటాక్ట్స్ ఉంటారు, ఆ 100 మందికి పంపించండి. ఫస్ట్ మీరు కొనండి, మీకు వస్తూ ఉందా మీకు నమ్మకం ఏర్పడినప్పుడు ఆ 100 నెంబర్స్ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీరు ఎంతకు కొన్నారు, మీకు ఎంతకు వస్తూ ఉన్నాయి, ఎన్నిసార్లు వచ్చినాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కొనడం ద్వారా ఇంట్లో కూర్చొనే లేడీస్ అయినా జెంట్స్ అయినా రిటైర్డ్ అయిన వారైనా ఎవరైనా సరే సింపుల్గా అత్యంత సులభంగా 10,000 రూపాయలు సంపాదించుకునే గోల్డెన్ ఛాన్స్. ఇంకొకటి, మీరు కస్టమర్గా కొనుగోలు చేసుకొని గుమ్మనైపోవచ్చు. అంటే మీరు వర్కర్గా జాయిన్ అయితేనే సేల్స్ చేయాల్సి వస్తుందే తప్ప కస్టమర్గా అయితే కొనుక్కొని గుమ్మనైపోవచ్చు, 4 సార్లు ఫ్రీగా పొందొచ్చు, మళ్ళా కొనొచ్చు, మళ్ళీ 4 సార్లు మళ్ళీ 4 సార్లు ట్రస్ట్ వారిస్తారు, మళ్ళీ కామ్ అయిపోవచ్చు. మీకు జాబ్ కావాలి, డబ్బు సంపాదించాలి అన్న వాళ్ళు మాత్రమే ట్రస్ట్కు స్టాఫ్గా కావాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటా ఉన్నది రేణుస్ చారిటబుల్ ట్రస్ట్. కావున మనమందరం కూడాను రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ని ఎదగనిద్దాం. ఈ ట్రస్ట్ ఏ ఒక్కరిది కాదు, మన అందరిది, మన పేద ప్రజలది, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది, ముఖ్యంగా ప్రతి ఒక్కరిది, పబ్లిక్ది. ఆలోచించండి, ముందడుగు వేయండి. ఎన్నో కంపెనీలలో కోట్లు, లక్షలు, వందలు, వేలు పోగొట్టుకో ఉన్నాము. ఇక్కడ పోగొట్టడం ఉండదు, ఓన్లీ రాబట్టడం మాత్రమే ఉంటుంది. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి తెలియపరచండి ప్లీజ్. నన్ను సంప్రదించాలి అనుకుంటే నా నంబర్ 8978224225. ఇంకొకసారి 8978224225. ఈ నంబర్కి సంప్రదించండి, లేదంటే కాంటాక్ట్ బాక్స్లో మెసేజ్ ఇవ్వండి. నేను దానికి తగ్గ సమాధానం కరెక్ట్ అయిన మన ట్రస్ట్ ద్వారా ఏ చేయగలిగితే అదే సమాధానం మనము ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.